కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషన్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి రిలేషన్షిప్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పక్కన ఉన్న వాడిని కూడా ఏదో చిన్న విషయంలో అనుమానిస్తుంటారు. అనుమానాలని, అపార్థాలని, వీటి వల్ల చాలా బంధాలు విడిపోతున్నాయి. స్నేహ బంధం కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, చాలా. అసలు ఇలాంటి అనుమానాలు కానీ, అపార్థాలు కానీ వచ్చినప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలంటారు? అసలు ఆ బంధాలు విడిపోకుండా ఉండాలంటే ఇలాంటి సందర్భంలో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? మంచి టాపిక్ తీసుకున్నారు సంజయ్ గారు మీరు. సో నిజంగానే ఈ మధ్య కాలంలో చాలా మటుకు మనకు చాలా ఇష్టమైన వాళ్ళను, మనకు దగ్గరి వాళ్ళను కూడా చిన్న అపార్థాల వల్ల, చిన్న డౌట్ చేసి మనం వాళ్ళను దూరం చేసుకుంటున్నాం. సో దీనికన్నిటికీ ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటే టైం లేక నువ్వు ఎవరో ఏదో చెప్పారు. ఈ అనుమానాలు, అపార్థాలు ఎప్పుడైనా కూడా మూడో వ్యక్తి ద్వారానే మనకు జరుగుతాయి అన్నమాట. సో మీరేదో అన్నారు, నేనేదో అనుకున్నాను, మూడోవాడు వచ్చేసి ఇంకొకటి చెప్తాడనమాట. అగ్నిలో ఆజ్యం పోయడం అంటే నాకు నిజంగానే అనుమానంగా ఉంది, ఏంటి సంజయ్ ఈరోజు సరిగ్గా మాట్లాడలేదు అని నిజంగానే నాకు అనుమానంగా ఉంది. మళ్ళీ ఇంకొకడు వచ్చి ఏం చెప్తాడంటే, అవును మేడం నిన్న ఏదో మీ గురించి మాట్లాడారు అంటే అది మిస్కమ్యూనికేషన్. మీరు దేని గురించి ఆ సందర్భంలో ఎందుకు అన్నారో అది నేను తెలుసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం. దీనివల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు, పార్ట్నర్స్ విడిపోతున్నారు, ఫ్రెండ్స్ విడిపోతున్నారు, ఈవెన్ తల్లిదండ్రుల పిల్లలు కూడా విడిపోతున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా భేదాభిప్రాయాలు వచ్చేసి మాట్లాడరు. వీటన్నిటికీ ఏంటంటే కారణం, ఒక మనిషి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. మీరు ఎందుకన్నారు, నాకేలా అర్థమైంది జనాలు ఏం చేస్తున్నారంటే నాకు వీలైనట్టుగా, నాకు అనుకూలంగా నేను అర్థం చేసుకొని మీది తప్పు అని చూపించడం అన్నమాట. సో అట్లా కాకుండా నిజంగానే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళతోనే మాట్లాడితే ఇలాంటివన్నీ ఏముండవు. కానీ అది చేసుకోవడానికి ఇప్పుడు అసలు ఎవరికి టైం ఉండటం లేదనమాట. ఎంతసేపు వచ్చేసి అన్నాడా సెలవు అయిపోయింది, ఆడితే నేను మాట్లాడను. దానివల్ల నిజంగానే మన జీవితంలో విలువైన వాళ్ళను ఎంతమందినో మనం పోగొట్టుకుంటాం. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను దీని గురించి. సో ఒక చిన్న సింగిల్ రోడ్లో ఒక కారు ముందెళ్తుంది, ఇంకొక కారు వెనక వస్తుంది. అదంటే చాలా ఇరుకు రోడ్డు. ముందు కారు వెళ్తేనే వెనక కారు మళ్ళీ వెళ్ళొచ్చు, స్పీడ్గా వెళ్ళడానికి లేదు. సో ముందు కారు వెళ్తూ ఉంటే తన దారిన తను వెళ్తూ ఉన్నాడు, వెనక తను హారన్ కొడుతున్నాడు. ఇదేంటి, ముందు నేను వెళ్తున్నా కదా, ఇరుగ్గా ఉంది, నీకు కూడా కనిపిస్తుంది రోడ్డు, ఎందుకు హారన్ కొడుతున్నాడని మొదటి కారులో కూర్చున్న అతనికి చాలా ఇరిటేషన్ వచ్చింది. అయినా కూడా ఏమీ అనలేదు, వెళ్తూనే ఉన్నాడు. వెనక అతను చిన్నగా దే హ్యావ్ టు గో వెరీ స్లో. ఎందుకంటే స్లోగా ఎందుకు వెళ్ళాలంటే రోడ్డు అలా ఉంది. సో చిన్నగా వెళ్తేనే వాళ్ళు క్షేమంగా వెళ్తారు. స్పీడ్గా వెళ్ళడానికి లేదు. నువ్వు హారన్ కొట్టినంత మాత్రాన్ని అతను చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయలేడు, ఎందుకంటే అక్కడ రోడ్డు పరిస్థితి అలాంటిది. సో అట్లాగే వెళ్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ చాలా విపరీతంగా హారన్ కొడుతున్నాడు. హార్న్ కొట్టేటప్పటికి ఏమైందంటే ఇతనికి చాలా కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి ఏం చేశారంటే ఒక పక్క కాపేసి దిగాడు. స్టూపిడ్, నీకు బుద్ధి లేదు, ఏమి లేదు, వెధవా, నీకు కళ్ళు కనపడట్లేదా, రోడ్డు సింగిల్ రోడ్డు, నేను ముందునే వెళ్తున్నాను, నేను ఆపలేదు కదా అనుకొని వీడు పని చేయాలి ఇప్పుడని కిందికి చాలా కోపంగా కిందికి దిగపోయాడు. ఇతను ఎప్పుడైతే కారు ఆపాడో ఈ వెనక ఉండే కారు ముందుకు వెళ్ళిపోతుంది. ముందుకు వెళ్తూ ఆ కారులో నుంచి ఒక ఇద్దరు బయటకు వచ్చి ఆయనకు నమస్కారం పెట్టారు. తీరా చూస్తే ఏమైందని చెప్పేసి అతను గబగబా ఇంకా స్లోగా వెళ్తున్నప్పుడు గబగబా వెళ్తే లోపల వాళ్ళ ఫ్యామిలీలో ఆ కార్లో ఉండడానికి యాక్సిడెంట్ అయింది. చావు బతుకలల్లో ఉన్నాడు అనమాట. ఎందుకు హార్న్ కొట్టాడంటే తొందరగా వెళ్తే తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణాలు. సో ఎక్కడ అపార్థమైందండి, ఎవరిని, ఇతరే కదా. సో తెలుసుకోలేదు ఎందుకు హార్న్ కొడుతున్నాడు అనేది అతను తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అతను వాళ్ళని తిట్టబోతే తీరా చూస్తే జరిగింది అది. సో ఇక్కడ ఏంటంటే వాస్తవం ఏంటి, జరిగింది ఏంటి, అసలు నేను తెలుసుకున్నది ఏంటి, నాకు తెలిసింది ఏంటి, నాకు అర్థమైంది ఏంటి అనుకోకుండా ఎంతసేపు వచ్చేసి ఇప్పుడు తర్వాత బాధపడ్డా, అయ్యో నేను అనవసరంగా వీళ్ళని నేను తిట్టుకున్నానే, నిజంగా అతని పరిస్థితి బాగలేదు, ఒక్క నిమిషము
తేడా వచ్చినా కూడా నిజంగా ప్రాణాలకే ముప్పేమో వాళ్ళందరూ నేను పక్కకు అంటే నేను తిట్టడానికి వాళ్ళని పక్కకు తీసుకున్నాను, కానీ నా హారని వినేసి పాపం మంచి మనసుతో నేను పక్కకు తీసుకున్నానని వాళ్ళందరూ నాకు దండం పెడుతున్నారు అని తను రియలైజ్ అవుతాడనమాట. సో అపార్థాలు అంటే ఇలాగే ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఒక మనిషితో కమ్యూనికేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. మూడో వాడి మాట మనం అస్సలు వినకూడదు. అంటే ఎలా అంటారమ్మా, అప్పుడు ఓకే రిలేషన్ లో ఉన్నప్పుడు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటే వాళ్ళు లేని సందర్భంలో ఎవరొకరు వచ్చి ఏదో ఒక మాట చెప్తా ఉంటారు. అంటే సంథింగ్ అప్పటివరకు కలిసి తిరిగిన వ్యక్తి అప్పటికప్పుడు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళాడంటేనే మనకు అనుమానం వస్తుంది. మనకి చెప్పకుండా వెళ్ళాడంటే ఏదో సీక్రెట్ ఉంది అనుకుని. అలాంటి సందర్భంలో ఎవరన్నా వచ్చి ఒక మాట చెప్పారనుకో, నీకు చెప్పకుండా తను ఏదో బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే నీకు చెప్పకుండా సరదాగా పార్క్ వెళ్ళారా, లేకపోతే సినిమాకి వెళ్ళారా, అలాంటి చెప్పినా సరే వీళ్ళు జలస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళ మాటలు నమ్మేస్తుంటారు. నిజంగా వెళ్ళారో లేదో తెలియదు. అలాంటి సందర్భంలో ఎలా డీల్ చేయాలి? అదే ఇప్పుడు నాకు సంజయ్ 10 సంవత్సరాల నుంచి తెలుసు అండి. ఓకే, మీరు ఏంటో తెలుసు, నేనేంటో మీకు తెలుసు. ఓకే, మీ గురించి నాకు ఎవరైనా చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వినను, నేను నమ్మను. అవును, ఏదేంటండి మీరు మాట్లాడుతుంటే ఏదో ఫోన్ వస్తే సంజయ్ వెళ్ళిపోయాడంటే, అవునండి నాకు తెలుసు ఇది పాపం అర్జెంట్ ఉంటే వెళ్ళి ఉండొచ్చు అని నేను అంటాను అనుకోండి, నాకు మళ్ళీ నెక్స్ట్ చెప్పేవాళ్ళు ఫర్దర్ గా చెప్పరు. చెప్తారా? చెప్పరు. నాకు తెలుసండి జనరల్ గా కుర్రోడు అలా వెళ్ళడు, ఏదో పాపం అర్జెంట్ గా ఉంటుందండి, పొద్దున్న నుంచి ఏదో కంగారుగా ఉన్నాడు అందుకని వెళ్ళిపోయాడు అంటే వాడు నెక్స్ట్ ఇంకొక మాట నాకు చెప్పడు. ఎప్పుడు నేను ఎంకరేజ్ నేను ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తానో, నేను ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఇంకా వినడానికి నేను ఎక్కువ కుతూహలం చూపిస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే అదే చెప్పాను, అపార్థాలు అంటే ఇట్లాగే అన్నట్టు వేరే వాళ్ళ మాట నమ్మేసి మనం వాళ్ళని అపార్థం చేసుకోం. సో ఇది నిజంగానే ప్రతి ఒక్కరి మధ్యలో జరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఇదే. ఇంకొకరు కొంతమంది ఏంటంటే జెలస్ తో కూడా చెప్తారనమాట, వీళ్ళిద్దరు బాగున్నారు, సో వీళ్ళిద్దరి మధ్యలో ఏదన్నా మనము నిప్పు రాజేస్తే ఇద్దరు విడిపోతారు, సో నేను హాయిగా హ్యాపీగా ఉండొచ్చు అని కొంతమంది కావాలని కూడా అలాంటిది చెప్తారనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే, అసలు ఎదుటి మనిషి, నా పక్కన ఉన్న మనిషి, నాతో ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన మనిషి మనస్తత్వం ఏంటి, నిజంగా ఇలాంటి వాడా? ఒకవేళ నిజంగానే మీరు అలా చేశారనుకోండి, నాకు మీకు తెలుసుగా, నేను డైరెక్ట్గా వచ్చి మీరు నన్ను కానీ నేను మిమ్మల్ని కానీ మాట్లాడొచ్చు. ఆ మూడవాడి ప్రమేయం ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఏంటంటే మధ్యలో వాడికి మనం అవకాశం ఇచ్చినట్టు. సో నిజంగా నా వల్ల మీరు బాధపడ్డారండి, మీరు వేరే నాకే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు, మేడం ఇదేంటి మేడం ఇలా అన్నారట కనుక్కోవచ్చు. నేను చెప్తాను క్లారిఫై, అది కాదు బాబు ఈ సందర్భంలో దీని గురించి నేను ఇలా మాట్లాడాను నేను చెప్తాను, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ అలా అనుకోవట్లేదు కదా, అంతసేపు వచ్చేసి అంటే దానికి టైం ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు టైం ఉండటం లేదనమాట. కూర్చొని మాట్లాడుకోవటానికి టైం ఉండట్లేదు. ఎవరైనా చూడండి, భార్యాభర్త కూడా ఏదో ఒక మాట అనుకుంటారు, నీ అంతకు నువ్వు నా అంతకు నేను వెళ్ళిపోతున్నారు. కానీ కూర్చొని మాట్లాడుకుంటే చాలా మటుకు ఇదే కాదంటే, ఏదైనా మనం కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ దిశగా ఎవ్వరు వెళ్ళటం లేదండి. ఎంతసేపు వచ్చి అపార్థాలు, అనుమానాలు, నువ్వు అన్నావట నేనన్నానట, నువ్వంటే నేనంట కదా, నువ్వు గరిటతో కొడితే నేను కర్రతో కొడతా, అలాగే అయిపోయింది. అందుకని అంటే మన సజెషన్ ఏంటంటే, దయచేసి ఇలాంటివి వచ్చినప్పుడు మూడో వ్యక్తిని మీరు అసలు ఎంకరేజ్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకుంటే చాలా మటుకు క్లారిఫై అయిపోతాయి. అవునా నువ్వు అలా అనుకున్నావా, అయ్యో ఇలాంటి సందర్భంలో నువ్వు ఇలా చేసావా, నేను ఇంకొకలాగే అనుకున్నానే, అయిపోయింది, ఇంకా క్లారిఫై అయిపోయింది. మీరు నేను మళ్ళీ ఇది వరకు లాగే ఉంటాం, కానీ అలా ఉండడానికి మనం ఏం ట్రై చేయటం లేదు కదా. అందుకని ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు నిజంగానే అపార్థం చేసుకున్నప్పుడు కంపల్సరీగా మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి, డైరెక్ట్గా డీల్ చేసుకోండి. మూడో వాళ్ళకి వెళ్ళి అవునా ఏదో అన్నాడట కదా ఏంటి అని వాడికంటే వాడికి ఇంకా 10 కల్పించి చెప్తాడు. వాడు నిజం చెప్తున్నాడని ఏం నమ్మకం చెప్పండి, లేదు కదా. అందుకని అంతేకాకుండా ఇలాంటి సందర్భంలో అవతల వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారంటే, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా వాడు చెప్తుంటేనని చెప్పేసి అడుగుతుంటారు. అంటే ఒకవేళ నిజంగా ఇక్కడికి వెళ్ళేవా, లేకపోతే ఈ పని చేసావా అని అడిగావు అనుకోండి మన ఫ్రెండ్ని, ఎవరో చెప్పిన మాటలు నువ్వు వింటున్నావు కానీ నా మీద నమ్మకం లేదా అన్న టైప్లో అడుగుతా. అదేనండి, అదే నేను చెప్పేది. అలా నమ్మకం లేదు అని అనే బదులు నువ్వే క్లారిఫై చేసుకుంటే ఎవడైనా పర్సన్ టు పర్సన్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే అసలు ఏమీ ఉండవు కదండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, వాడు చెప్పింది మీరు వినకుండా ఆగు నేను కనుక్కుంటాలే, మేము ఇతరం చూసుకుంటామని చెప్పండి. మీరు అవునా నువ్వేం చెప్పకు, నేను మాట్లాడుకుంటానులే తర్వాత అని చెప్పు. లేదా అవును కరెక్టే, నాకు కూడా పొద్దున్న చెప్పాడు, ఏదో నేను హడావుడిగా ఉన్నాను, ఒకవేళ నీకు చెప్పే టైం లేదేమో నేను వెళ్ళిపోతానేమో నాకు ముందు చెప్పాడని మీరు కవర్ చేసుకోవచ్చుగా. అలా కవర్ చేసుకోవడానికి మనకు అంత పెద్ద మనసు ఉండాలి కదా.
అందుకని ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఇది ఏ విషయంలో కూడా అపార్థం, ఇందాక చెప్పినట్టుగానే చూడండి, హార్న్ కొడుతున్నారని అందరికి చాలా ఇరిటేషన్ వచ్చి వాళ్ళని కొట్టబోయి వాళ్ళని తిట్టబోతే తీరా చూస్తే జరిగిన లోపల విషయం అది. అందుకని అతను అంత హార్న్ కొట్టాడా, అయ్యో పాపం అంత ఎమర్జెన్సీలో ఉన్నాడా, నేను ఎందుకు అపార్థం చేసుకున్నాను అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు తప్పు చెప్పండి? అంటే అపార్థం చేసుకునేది ఇతని తప్ప, లేకపోతే హరిలో తొందరగా వెళ్ళిపోవాలి, ఒక ప్రాణం నిలబడాలి అని హార్న్ కొట్టింది వాడిది తప్ప? ఎవరు తప్పు చెప్పండి? ఇదంతా ఏంటంటే కమ్యూనికేషన్ అంతే. అందుకని ప్రతి ఒక్కరూ ఒకరినొకరితో మాట్లాడుకొని కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటే ఇలాంటి అపార్థాలు అనుమానాలు అస్సలే ఉండవండి. అబ్సల్యూట్లీ అమ్మా, థ్యాంక్ యూ అమ్మ. నిజంగా Thank you so చాలా much. చాలా మంచి మాటలు చెప్పారు నిజంగా. Thank you. ఇలాంటి చిన్న చిన్న అపార్థాల వల్లే ఎన్నో బంధాలు విడిపోతున్నాయి. రక్త సంబంధాలు అవనండి, స్నేహ బంధాలు అవనండి, అండ్ భార్యాభర్తల బంధాలు అవనండి. చిన్న మాటలు ఎవరో తీసుకొచ్చి మన దగ్గర డంప్ చేస్తారు, వాటిని అంతే. గుడ్డిగా నమ్మి మన పార్ట్నర్ని అడగట్లేదు, మన అదే friends ని ఇదంతా అడగట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ అండి. కమ్యూనికేషన్ Exactly. గ్యాప్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి థ్యాంక్ యూ అన్నమాట. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ.